హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నాను. చాలా రోజుల తర్వాత మీకు ఒక వీడియో పెడుతున్నాను. అది కూడా అందరికీ తెలిసిన కామన్ కర్రీ, కూరగాయలు ఏమి లేనప్పుడు గబగబా ఉండేసి కర్రీ ఏంటి అంటే టొమాటో ఎగ్ కర్రీ. ఓకే, నా కర్రీ ఏదో నాకు తెలిసిన వేలో చేశానండి. అదే మీకు చెప్తున్నాను. దయచేసి ఇది ఇలాగా అదలాగా ఏమి బ్యాడ్ కామెంట్స్ పెట్టండి. బట్ నేనేమి ఫీల్ అవ్వను. ఏదైనా కానీ కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? ఫస్ట్ అండి ఒక ముక్కలు పెట్టేసి ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు వేయాలి. చిటపట్లాడాలి. ఈ లోపు మనం ఫస్ట్ ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట. నేను 5 ఎగ్స్ తీసుకున్నాను. అవి బాయిల్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక కళాయి పెట్టి నూనె వేసేసి అందులో ఆవాలు వేసి అవి చిటపట్లాడే వరకు ఈ ఎగ్స్ అనేది పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాము. చూసారా, ఎగ్ అనేది ఎప్పుడైనా కానీ అలా పగిలినట్టు వస్తే అది కంప్లీట్గా బాయిల్ అయినట్టు, లేదంటే కొంచెం హాఫ్ బాయిల్ అయినట్టు లోపల అంతా అలాగే ఉండి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇలా బాయిల్ కాగిన కదా అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి చక్కగా దూరగా వేగేటట్లు వేయించుకోవాలి. కానీ అండి ఇప్పుడు వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడిని రైతులకి లాసే, సామాన్య ప్రజలకి నష్టం. ఇప్పుడు కూరగాయలు రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటున్నాయి. ఏ కూర వండుకోవాలన్నా కానీ మినిమం ఒక పావు కేజీ తీసుకోవాలని 20-25 రూపీస్ చెప్తున్నారు. సో ఎగ్ ఒక్కొక్కటి 8 రూపీస్ 7 రూపీస్ అలా ఉన్నాయన్నమాట రేట్లు. చూసారా, కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి లైట్గా. అసలు మనకి ఏ కర్రీ కన్నా మెయిన్ ఫ్లేవర్ జీలకర్ర. నేనైతే ఏ కర్రీ నేను జీలకర్ర మాత్రం బాగా వేస్తాను, ఎందుకంటే డైజెషన్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి, హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాడతాను. అలా అది కూడా వేసి చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. చూసారా, చాలా టైం పడుతుంది అనుకుంటున్నారా? కాల్ సిమ్లో పెట్టాను నేను, ఎందుకంటే సిమ్లో పెడితే కొంచెం కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, పట్టు తీసుకున్న తర్వాత ఎగ్స్ని కొంచెం అక్కడక్కడ ఇట్లా ఘాట్లు పెట్టామనుకోండి, మనం వేసుకున్న స్పైసెస్ మిర్చి కానీ మసాలా కానీ ఫ్లేవర్స్ ఏవైనా కానీ చక్కగా లోపలికి వెళ్ళేసి ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గుడ్డు ఉడకబెట్టేటప్పుడు ఫస్ట్ కంపల్సరీగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే గుడ్డు ఉడకటంతో పాటు కొంచెం ఎగ్ కూడా టేస్ట్ అనేది సపరేట్ ఉంటుంది. మనం సాల్ట్ వేయకుండా ఉడకబెట్టిన ఎగ్కి సాల్ట్ వేసిన ఎగ్కి ఒకసారి మీరే కూడా డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? అలా వేగిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం టమాటా ముక్కలు వేసుకోవాలి. మనకి కర్రీకి ఎంత అవసరం అనుకుంటే అంత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు అండి ఇప్పుడు మొన్న వర్షాలు పడినాయి కదా, మరి టమాటాలకో కానీ ఏమో కానీ అంత కాయలో అంత నీరు అనేది లేదు, ఉడిపోయినట్టు అంత ఫ్రెష్గా లేదు. అందుకనే నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ కంటెంట్ వేసుకున్నామంటే ఆ వాటర్కి టమాటా ముక్క అనేది చక్కగా పంపుతుంది అనమాట. ఇలా టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందు వేసుకుంటే కొంచెం ఎగ్స్ ముందు ఫ్రై చేసుకుంటారండి, కానీ బట్ నాకు ఎందుకు అలాంటి టేస్ట్ నచ్చదు. ఇప్పుడు ఇట్లా వేసుకున్న దాంట్లో మనం కొంచెం ఒక వాటర్ వేసుకుని అందులో ఎగ్స్ వేసి మళ్ళీ రీబాయిల్ చేస్తాయి, అంటే కొంచెం మళ్ళీ బాయిల్ అవుతుంది కదా ఆ టమాటా ముక్క ఉడికేలోపు మళ్ళీ అది ఎగ్ ఉడికేస్తే చాలా చాలా బాగుంటుంది. నాకు ఎందుకో అది ఆ ఫ్లేవర్ ఇష్టం నాకు. సో అందుకే నేను ఎగ్స్ అనేది వేయించలేదు అనమాట. అలాగే కొంచెం సేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి. ఉడికిన తర్వాత చూసారా, వాటర్కి చక్కగా టొమాటో అనేది చక్కగా ఉడికింది కదా. అలా కొంచెం మళ్ళీ ఒకసారి అలా కలిపి పెట్టుకొని కొంచెంసేపు మళ్ళీ ఉడికిన తర్వాత టొమాటో అనేది మన ఇష్టం అండి. కొంతమంది దగ్గరికి రావాలి అనుకుంటే అలాగే చేసుకోవచ్చు, లేదు కొద్దిగా వాటర్ కంటెంట్ లాగా